హాయ్, వెల్కమ్ టు విశ్వం ఆన్లైన్ డిజిటల్ క్లాస్ రూమ్. ఈరోజు మనకు ఇప్పుడు ఈ లాక్డౌన్ కానీ తర్వాత కానీ మనకు ఆన్లైన్ ద్వారా మీటింగ్ కానీ ఆన్లైన్ ద్వారా క్లాసెస్ కానీ చెప్పడానికి యూజ్ చేసే ఒక మంచి అప్లికేషన్, అది ఫ్రీ అప్లికేషన్ జూమ్ని చూడబోతున్నాం. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన స్క్రీన్ పైన ఇలాంటి ఒక ఐకన్ వస్తుంది. ఇన్స్టాల్ చేయడం అనేది దాదాపు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా చాలామందికి తెలుసు. అయినప్పటికీ ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా జూమ్ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూద్దాము. మన యొక్క మొబైల్లో ప్లే స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ బటన్ దగ్గర, సెర్చ్ బటన్ ఇక్కడ ఉంటుంది జనరల్గా. ఈ సెర్చ్ బటన్ దగ్గర మనం ఏం చేయాలి అంటే మనం ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని మనం దాని పేరు టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జూమ్ అనే యాప్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. జూమ్ మీటింగ్ యాప్, జూమ్ మీటింగ్ యాప్ జనరల్గా ఏంటంటే జూమ్ మీటింగ్ యాప్ అనేది మనం దాని మీద క్లిక్ చేస్తాం. ఇందులో జూమ్ క్లౌడ్ మీటింగ్ ఇదొకటి ఉందన్నమాట. ఈ జూమ్ క్లౌడ్ మీటింగ్ ఈ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకుంటే మనం దీని ద్వారా మనము జూమ్ని ఇన్స్టాల్ చేసుకున్న ద్వారా మనం జూమ్ని మనం వాడుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి కింద అప్డేట్ అని చూపిస్తుంది, లేదా ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు జూమ్ని మనం దానిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మామూలుగా అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండకుంటే మీ మొబైల్లో ఇన్స్టాల్ అని వస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి అప్డేట్ అని అడిగింది. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తాము. ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే ఇన్స్టాల్ చేయగానే మనకు ఈ విధంగా యాప్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూసాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లో, ఈ యాప్ ఈ విధంగా ఒక ఐకాన్ మన దాంట్లో మొబైల్లో వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా జూమ్ ఆల్రెడీ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టింటే దాని మీటింగ్లో అటెండ్ అవ్వాలి అంటే దీనిపైన ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తాము. జూమ్, ఓకే, ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తాం. నౌ ఐఎమ్ క్లికింగ్. ఇప్పుడు దీంట్లో నేను ఏదైనా ఎవరికైనా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మీరు ఒకవేళ క్లాస్ టీచర్, మీరే జూమ్ ద్వారా క్లాసెస్ తీసుకోవాలనుకోండి, మీరే మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటే సైన్ అప్ దగ్గర వెళ్ళాలి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏంటంటే ఆల్రెడీ ఎవరో రిక్వెస్ట్ చేసిన దాంట్లో మీరు అటెండ్ అవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడ జాయిన్ ఏ మీటింగ్ పైన క్లిక్ చేస్తాం. జాయిన్ అయిన మీటింగ్ ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన మీటింగ్లో మీరు లాగిన్ అవ్వడానికి వాడతాము. స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ క్లాసెస్ వినాలి అంటే ఈ జాయిన్ మీటింగ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకొక బటన్ వస్తుంది అన్నమాట. మీటింగ్ ఐడి అడుగుతుంది. మీటింగ్ ఐడి తర్వాత పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక మీటింగ్ ఐడి, మనకు ఎవరైనా మీటింగ్లో అటెండ్ కావాలంటే ఆ మీటింగ్ ఐడి మనకు తెలిసి ఉండాలన్నమాట. లేదా జాయిన్ విత్ పర్సనల్ లింక్ అంటే వాళ్ళు క్లిక్ చేసిన ఒక పర్సనల్ లింక్ పైన ద్వారా మనం లాగిన్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక మీటింగ్ రిక్వెస్ట్ నాకు వచ్చింది. ఆ మీటింగ్ రిక్వెస్ట్లో నేను ఇప్పుడు లాగిన్ అవ్వాలి అంటే